మా అక్కజెల్లెళ్ళు మా అన్నదమ్ములు మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం. సో చాలా సంతోషం ఈరోజు పచ్చర్లబోడి తండా మరి రావడానికి చాలా సంతోషంగా ఉంది. అనంతపురం నుంచి మొదలు పెడితే అక్కడ రెడ్డినాయక్ తండా మేటి తండా మరి కొందరు తండాలను తిరుక్కుంటా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క దగ్గర 25 లక్షలు 23 లక్షలు, అంతకుముందు మళ్ళీ అట్లే అంగన్వాడీలు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ కమ్యూనిటీ సెంటర్లు కానీ దాదాపు ఒక్కొక్క తండాకు 35 లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మనకు సంబంధించి 22 లక్షల ఈ పచ్చర్లబూడి తండాకు 22 లక్షలు హెచ్ఎండిఏ కింద సంబంధించిన సిమెంట్ రోడ్లు ఉంటే పనిచేస్తారు. అంగన్వాడీకి 12 లక్షల రూపాయలు 12 రూపాయలు 34,000. ఇంకోటి మొన్న ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం 1,50,000 రూపాయలు ఇచ్చిన. ఏమైంది? మొత్తం 35,5 లక్షల రూపాయలు ఒక తండాకు. జనరల్ ఇన్ని నిధులు రావు, ఎప్పుడన్నా వచ్చినాయి ఇట్లా ఎప్పుడు రాలే. అంటే ఇప్పుడు వచ్చినాయి ఎందుకంటే ఇది మీ ఆశీర్వాదమే. ఇవి ఎందుకు వచ్చినాయి ఇక మీరు మాట్లాడకండి. ఎప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవి? ఈ మీ చేసుకుర్రు, ప్రజాపాలన తెచ్చిర్రు, ఇందిరమ్మ పాలన తెచ్చిర్రు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, నన్ను ఇక్కడ ఎమ్మెల్యేని చేసుకుర్రు. సో మీ ఆలోచన తగ్గట్టు మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వం పైకెళ్ళి స్పందిస్తుంది కాబట్టిగానే ఊరికి ఇట్లా నిధులు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇన్ని నిధులతోటి రోడ్ కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ చేసుడేక మిగతా ఈ ప్రాంతంలో తండాల పంటి రోడ్లన్నీ కూడా అవుతున్నాయి. సూరపల్లి చందుగాన్ తండా రోడ్ అవుతుంది, అక్కడ సీనుతండా ముగ్దుంపల్లి రోడ్ అవుతున్నది. మరి అట్లనే వివిధ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. ఈ ప్రాంతంలో అన్ని బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయే రోడ్లు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే రోడ్లు బాగుంటేనే బస్సులు వస్తాయి. మనకు మోటార్ సైకిల్ వెహికల్స్ పోవాలంటే కూడా యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే మంచి రోడ్లు కూడా ఉండాలి. సో వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. మనకు బొలిపల్లి కాలువ రాదా మీకు? ఓకే, ఇప్పుడు బొలిపల్లి కాలువ కూడా చేపిస్తున్నాం. సరే, మా చుట్టాలు అయితే ఉంటారు పక్కకు తండాల, మన చుట్టాలు ఉంటారా? సో బొలిపల్లి కాలువ కోసం కూడా ప్రత్యేకమైన నిధులు చెప్తాం. 10 కోట్ల రూపాయలతోటి మరి నిధులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, ఓన్లీ బొలిపల్లి కాలువ. మీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్కేనాయకున్నాడు ఆయన. ఆ రోజు 4 ఏళ్ల కింద, దాదాపు 3-4 ఏళ్ల కింద మీ కరెంట్ కనెక్షన్ దానికి ఆ రోజు డిఈ తోటి మాట్లాడి వైర్లకు పైసలు ఇవ్వలే. ఆ రోజు ప్రభుత్వంలో లేమప్పుడు ఆయన కూడా ఆ రోజు కూడా మనం అపోజిషన్ నుండి కూడా చేయించినాం. అది మాకే అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. సో ఆ లిఫ్ట్ బాలాజీ లిఫ్ట్, అదే బాలాజీ లిఫ్ట్ చేసినాం. సో ఏ సమస్యలు ఉన్నా అన్ని పరిష్కరించుకుంటూ పోదాం. ఇవే కాక మనకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది కదా. దేశంలో ఎక్కడ ఇస్తలేరు, ఓన్లీ మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి, మరి ఆయన కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. 15 ఏళ్ళు రేషన్ కార్డు రాలే, ఈరోజు రేషన్ కార్డులు వస్తున్నాయి. అందులో సన్నబియ్యం వస్తాయి. మళ్ళా 15 ఏళ్ళు ఇంద్ర మిల్లు రాలే, ఈరోజు ఇంద్ర మిల్లు వస్తున్నాయి. ఇంకా ఒకరిద్దరికి ఇంద్ర మిల్లు రాని వాళ్ళకు మన ప్రభుత్వం ఏం చెప్పింది, 4 విడతలలో ఇంద్ర మిల్లు ఇస్తాం. ఇది మొదటి విడతనే కదా. సో 2వ విడతలు ఇంకా ఆయనతో వస్తాయి. ఎవరన్నా ఒకరిద్దరికి అందరికి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మొదటి పేదోళ్లకు, ఎక్కువ పేదరికం ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఒకరిద్దరు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళకు కూడా ప్రయత్నం నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇంద్ర మిల్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, భూభారత్ అవుతుంది. సో ఇన్ని మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. సంతోషం. నా వరకు ప్రజాప్రతినిధిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఓకేనా? సో చాలా సంతోషం. ఇన్ని పనులు చేస్తున్న సందర్భంగా మీ అందరిని ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని అందరిని ఆశీర్వదించరు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఇప్పుడు వచ్చే ఏ సమస్య అయినా, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ అండగా ఉండాలి. మీరు అండగా ఉండే మమ్మలను గెలిపించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్న మనోళ్ళే ప్రజాప్రతినిధిగా నిలబడతారు. నమస్తే, బాయనా? ఈడ ఉన్న వాళ్ళనే మా వాళ్ళే నిలబడతారు. ఇల్లు ఉన్నోళ్ళే, మీ బంధువులు, మీ అన్నదమ్ములే నిలబడతారు. వాళ్లకు మీ ఆశీర్వాదం ఉండాలి, గెలిపియాలి. మంచి మీ అండ ఉంటే ఇంకా బాగా పనిచేస్తాం. ఓకే, ఇంకా చాలా